అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంలో మరో అడుగు పడనుంది. ఫేజ్ 1లో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 28 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం ఫేజ్ 2 నిర్మాణాలకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే మరో 26 నియోజకవర్గాల్లో 26 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనుంది. ప్రజా విజయోత్సవాలు ఇందుకు వేదిక కానున్నాయి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగే ప్రజాపాలన విజయోత్సవాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే విజయోత్సవాల్లో మొదటి రోజే 26 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేస్తారు. ప్రపంచ స్థాయి విద్యను పేద మధ్యతరగతి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న గురుకుల పాఠశాలల ద్వారా చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో విషబీజాలు నాటుతున్నామన్న భావనతో ఉన్నారు రేవంత్. వారిలో మానసిక అసమానతలను ఏర్పడే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన, కుల మతాలకు అతీతంగా పిల్లలందరూ ఒకే కుటుంబంలా ఒకే దగ్గర చదువుకోవాలన్న తపనతోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాలు వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1023 గురుకుల విద్యాలయాల్లో 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే 1023 గురుకులాల్లో 660 గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాక అద్దె చెల్లింపులు ఆలస్యమవుతూ అధికారులకు, బిల్డింగ్ ఓనర్లకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం అంటే దసరా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల స్కూల్ గేట్లకు తాళాలు వేసి రెంట్ చెల్లించాల్సిందేనని భీష్మించి కూర్చున్నారు భవన యజమానులు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే అద్దె గురుకుల విద్యాలయాలకు చెక్ పెడుతూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తోంది రేవంత్ సర్కార్. అత్యాధునిక సదుపాయాలతో ఈ స్కూళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. 20 నుంచి 25 ఎకరాల విశాలమైన ప్రదేశంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు అందుబాటులోకి రానున్నాయి. క్లాస్ రూమ్లు, హాస్టల్ గదులు, లైబ్రరీ, ప్లే గ్రౌండ్ ఇలా అన్ని రకాల సదుపాయాలతో కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి 130 నుంచి 150 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫేజ్ 1లో శంకుస్థాపన చేసిన స్కూళ్లన్నీ అందుబాటులోకి తీసుకొస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి రెసిడెన్షియల్ స్కూళ్ల విధానంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వాటి నిర్వహణలోనూ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఇటీవలే ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించిన నేపథ్యంలో మెరుగైన సౌకర్యాలు, ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు. అంతేకాదు, విద్యాభివృద్ధి అంటే కేవలం గురుకుల విద్యకు మాత్రమే పరిమితం కాకుండా తన పరిధిలో ఉండే సాధారణ పాఠశాలల అభివృద్ధి మీద కూడా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.